ఆయనను నెపంగా చేసుకొని పరమాత్మ చేతలు చాలా చచ్చిపోతేనే ఒక స్వర్గం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది, ఈ జీవితాన్ని ఎంతకాలం గడపాలి అని అలసిపోయి సొలసిపోయి ఆయన యొక్క దర్శనం కొరకు భాగ్యం కొరకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే మనకందరూ కనపడతారు. అట్లాగే మహాభారత యుద్ధంలో కూడా మనకు అదే కనపడుతుంటుంది. అందుకని విచిత్రం ఏమిటంటే భగవద్గీతను బోధించడానికేనేమో పరమాత్మ ఆ యుద్ధం మధ్యలో రథాన్ని స్థాపన చేయమని చెప్పి అర్జునుడు చెప్తాడు. ఈయన స్థాపన చేస్తాడు. చేసిన తర్వాత ఇట్లా చూస్తాడు. ఒకసారి చూసిన తర్వాత ఎవరెవరు కనపడతారు? ముత్తాతలు, తాతలు, తండ్రులు, గురువులు, స్నేహితులు, కొడుకులు, వరుస కొడుకైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మాకు విద్య నేర్పిన ద్రోణాచార్యులు అక్కడ ఉన్నారు. ఈ యొక్క జాతికి మూలాధారమైనటువంటి కౌరవ అధిపతి అయినటువంటి వారు ఎవరంటే భీష్ముడు. ఒకవేళ భీష్ముడే అనుకుంటే ధృతరాష్ట్రుడు రాజుగాడు, పాండురాజు రాజుగాడు, ఎవరు ఉండడానికి లేదు, భీష్ముడే రాజు, ఏకఛత్రాధిపత్యం అతను. కానీ ఆయన చేసినది ఒక ప్రతిజ్ఞ, ఒక విలువలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు, ఒక ధర్మానికి కట్టుబడి ఉంటున్నాడు ఆయన. అయితే కౌరవుల వైపు భీష్ముడు ఎందుకు ఉండాల్సి వచ్చింది మనం ఆలోచించాలి. మీరు ఇందాక అన్నారు